హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో గుడ్డు పులుసుని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇందులో మనం చింతపండు రసం అలాగే ఎక్కువ మసాలాలు వాడకుండా చాలా టేస్టీగా చేస్తున్నాము. అన్నంలోకి, చపాతీలోకి, ఈవెన్ బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి. నెక్స్ట్ టైం ఇంట్లో ఎగ్ కర్రీ చేయాలనుకుంటే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉండి ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ కర్రీని ఇక ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దానికోసం ఇక్కడ ఒక గిన్నెలోకి నీరు తీసుకొని అందులోకి నేను ఇక్కడ 7 దాకా ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఎగ్స్ తాజాగా ఉన్నాయంటే నీటిలో నుంచి పైకి తేలవన్నమాట. అలాంటి ఎగ్స్ని మంచిగా తీసుకొని ఇక్కడ కాస్త ఉప్పు వేయండి. ఉప్పు వేయడం వల్ల గుడ్లకి ఏదైనా క్రాక్స్ ఉంటే అదంతా పైలి వాటర్లోకి రాకుండా మంచిగా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. సో కాస్త ఉప్పు వేస్తామంటే సరిపోతుంది. తర్వాత వీటన్నిటిని స్టవ్ పైన పెట్టుకొని మంచిగా ఉడికించుకోండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 మీడియం సైజ్ టమోటాలని అలాగే ఒక 3 జీడిపప్పుల్ని ఈ విధంగా తీసుకొని వీటన్నిటిని మెత్తటి పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టి తీసుకోవాలి అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మన ఎగ్స్ అనేది మంచిగా రోలింగ్ బాయిల్ అవుతున్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట. 15 నిమిషాల తర్వాత ఈ వాటర్ అంతా కూడా వంపేసి కాసిన్ని చల్లనీరు వేసుకొని కాస్త గుడ్లు అనేది క్రాక్స్ వచ్చేలాగా పగలగొట్టుకున్న తర్వాత మరొకసారి మంచినీరు పోసుకొని ఈ గుడ్ల పైన ఉన్న పొట్టు అంతా కూడా తీసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అయితే పొట్టు అనేది వచ్చేస్తుందండి. చూసారు కదా, మనం ఖచ్చితంగా 15 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మనకు తినడానికి ఆరోగ్యానికైనా మంచిది, అలాగే గుడ్డు పైన పొట్టు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్నిటినీ ఒలిచి తీసుకున్న తర్వాత అక్కడక్కడ 2 నుంచి 3 ఘాట్ల దాకా అన్ని గుడ్లకి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా కాస్త ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని పావు టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేయండి. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే గుడ్లు అనేవి ప్యాన్కి అతుక్కుపోకుండా ఉంటాయి. సో ఇలా ఉప్పు పసుపు వేసిన తర్వాత మనం ఒలిచి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, వాటన్నిటిని కూడా తీసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని 2 నిమిషాల పాటు మంచిగా వేపుకోండి. ఎక్కువసేపు వేపుకున్నామంటే గుడ్డు పైన ఉన్న పొర అంతా కూడా హార్డ్ అవుతుందన్నమాట. అప్పుడు తినడానికి అంతగా బాగోదు. సో మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కర్రీ వండుకున్న తర్వాత ఉప్పు కారం కూడా గుడ్లకు మంచిగా పడుతుంది. ఇలా తీసుకున్న తర్వాత అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మరొకసారి అదే ప్యాన్ని కడిగి తీసుకుంటున్నానండి. అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయల ముక్కలు అయితే వేస్తున్నానండి. నేను వచ్చేసి దాదాపుగా 2 మీడియం సైజు ఉల్లిపాయలను అయితే తీసుకొని సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలంతా కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలిపి ఉల్లిపాయలు అనేవి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయే విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కనీసం 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నామంటే పచ్చివాసన పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, టమాటో జీడిపప్పు పేస్టు అదంతా వేసేసి పావు టీ స్పూన్ పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ కారం అలాగే ఇక్కడ మసాలాలు అనేది ఎక్కువ లేకుండా ధనియాలు జీలకర్ర కలిపిన పొడి అయితే వేస్తున్నాను అండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి అండి. మీరు కావాలనుకుంటే ఇక్కడ కాస్త గరం మసాలా కూడా వేసుకోవచ్చు అండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు కనీసం ఒక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో ఉడికించామంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది కదా. ఈ విధంగా పైకి తేలిన తర్వాత మరొకసారి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ టమోటో పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోతుందన్నమాట. తర్వాత మనకి గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకోండి. కేవలం ఒక చిన్న కప్పు దాకా వాటర్ వేసుకున్నామంటే సరిపోతుంది. గ్రేవీ అనేది కాస్త చిక్కగా మంచిగా వస్తుందన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత మరొకసారి కలిపి మూత పెట్టి కేవలం 1 నిమిషం పాటు ఉడికించండి.
ఒక్క నిమిషం తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడుకుతుందనమాట. ఇలా ఉడుకుతున్నప్పుడు మరొక్కసారి కలిపి మనం వేయించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మరొక్కసారి కలుపుకొని మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని కనీసం ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాము అంటే గుడ్లకు అనేది ఉప్పు, కారం, మసాలా అన్నీ కూడా చక్కగా పడతాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడికి గ్రేవీ అనేది కాస్త చిక్కబడుతుంది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుందన్నమాట. అలాగే ఈ స్టేజ్లోనే కాస్త ఉప్పు, కారం అనేది చూసుకోండి. ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే వేసి మరొక్కసారి కలిపి ఒక నిమిషం పాటు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. నాకైతే ఇక్కడ ఉప్పు, కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి. ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకున్నానమాట. గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా, చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుందనమాట. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా కలిపేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు అనేది తయారైపోతుందన్నమాట. ఈ ఎగ్ కర్రీ అనేది అన్నంలోకి, చపాతీ అలాగే బిర్యానీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.